హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. ఇది మైసూర్ ప్యాలెస్ అండి. రాజుకున్న ఒక 8 ప్యాలెస్లలో ఇది ఒక ప్యాలెస్ అనమాట. ఇది విజిటింగ్కి ఉంది. కొన్ని ప్యాలెస్లు ఏమో చేంజ్ చేసేసారు. ఒక్కొక్కటి స్కూల్స్కి, కాలేజెస్కి అలా ఇచ్చేసారు. ఇంకోటి ఏమో ఎగ్జిబిషన్ లాగా పెట్టేశారు. ఇది మాత్రం ఆయన వాళ్ళు పూజ చేసే దేవుళ్ళు వాళ్ళకి సంబంధించినవన్నీ ఇందులో ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. అది దే అమ్మవారు, సరస్వతి మాత. దాని తర్వాత ఇవన్నీ వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాడినవి, ఇవి యుద్ధానికి వాడినవి బాంబులు, అదే యుద్ధం చేసేటప్పుడు యూస్ చేసినవి అనమాట. ఇంకా మిగతా అన్ని గోల్డ్, సిల్వర్ అన్నీ అందులో పెట్టి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అన్నీ చూడడానికి పాలరాతివి, దేవుడి పట్టం అనమాట, దేవుడిది. దాని తర్వాత కొంచెం పైనకి వెళ్ళాక ఇక్కడ అంతా మనం సినిమాలలో చూస్తాం కదా, రాజు వారి పిల్లలు యుద్ధం నేర్చుకునేటప్పుడు ప్లేస్ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. అక్కడ అందరు చుట్టూతా కూర్చోడానికి కూడా ఉంది. ఇవంతా వాళ్ళ బట్టలు, వాళ్ళ అన్ని పిక్చర్స్ అనమాట అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ లోపల ప్యాలెస్ అయితే ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్యాలెస్లలో ఏం చేస్తూ ఉంటారు అంటే, రాజుగారు వచ్చినప్పుడు రాజుగారు యూస్ చేసుకుంటారు, లేదంటే రామాయణము, మహాభారతము, యాక్టింగ్స్ ఇట్లా చేస్తుంటారు కదా, అవన్నీ చేయడానికి ఉపయోగిస్తుంటారంట. ఎవరైతే వచ్చి చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇస్తారంట. ఇది రాణి వాళ్ళ ఫొటోస్ అనమాట. రాజుగారి భార్యవి, వాళ్ళ పిల్లలవి అందరివి ఉన్నాయి అక్కడ ఫొటోస్. చూడండి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు అందరూ అన్ని ఫొటోస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎక్కడ చూసినా వాళ్ళవే ఉన్నాయన్నమాట. ఇవి బ్రిటిషర్స్వి, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటున్నా నేనైతే, నాకే తెలియదు. ఇది పాన్ దాన్ అంటే పాన్ వేసుకోవడానికి యూస్ చేసిన డబ్బాలు అనమాట. ఇలా అన్నీ పేర్చారు. ఇంకా బొట్టు పెట్టి అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి, చాలా పాన్ దాన్, వెండివి కూడా ఉన్నాయి. వెండివి వాటితో చేసినవి. డోర్ అయితే చెక్కు చెదరకుండా అలాగే ఉందండి. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ఇవి యుద్ధానికి యూస్ చేసిన గుర్రాలు, వాళ్ళ భటులు అందరి ఫొటోస్ అనమాట, మంచిగా పెట్టారు. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇదేమో లిఫ్ట్, అప్పట్లోనే లిఫ్ట్ అనమాట, పైకి వెళ్ళడానికి. కానీ పైకి వెళ్ళడానికి అలౌడ్ లేదు, కింద ఓన్లీ కింద మాత్రమే. రాజదర్బార్ అంటారు కదా, అదనమాట. అలా ఉంది. వెండి చైర్లు, వెండి డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ టేబుల్, చాలా అంటే చాలా బాగుంది. అద్దం కూడా వెండితోనే, ఆయన కూర్చున్న వెండి చైర్, డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పాను కదా, అది చాలా బాగుంది. అన్ని వెండివి. వెండి డోర్ కూడా ఇది చూసారా, ఇది బాహుబలిలో ఏనుగు ఉంటుంది కదా, అలా ఉంది వాళ్ళ డోర్ ఎంట్రన్స్ అనమాట. అది ఒక డోర్, అన్నిట్లలో అది ఒక డోర్ ఎంట్రన్స్. చాలా బాగుంది. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ వాళ్ళ దేవుళ్ళు అంటే విగ్రహాలు. ఇది కూడా డ్రెస్సింగ్ టేబుల్ బాగుంది, చాలా బాగుందండి. వెండి డోర్ కూడా చూపిస్తాను. ఇది పెద్ద అద్దం డ్రెస్సింగ్ టేబులే, అది కూడా కింద అన్నీ ఉన్నాయి పెట్టుకోవడానికి. అక్కడ ఇంకా అవి ఇది రాజుగారు కూర్చొని చేయించుకున్నారంట ఆయన విగ్రహము. ఎంత బాగుందంటే, ఇంత చెక్కు చెదరకుండా ఎలా ఉన్నారు అలా ఉంది అనమాట. ఇది కొంచెం బయట, నేను యుద్ధం చేసేటప్పుడు కూర్చుంటారు వాళ్ళ అని చెప్పాను కదా, సినిమాలలో ఎలా ఉంటుంది అలా ఉంది దీని ముంగట. ఇదంతా మహాభారతము, రామాయణం చెప్పడానికి యూస్ చేసుకోవచ్చు. ప్లేస్ అంతా అడిగితే ఇస్తారంట యూస్ చేసుకోవడానికి. ఇంకా ఇదంతా కూర్చొని వాళ్ళు రాజుగారు ఏదైనా చెప్తే వినడానికి అన్ని చైర్స్ లాగా ఉన్నాయి. ముంగటనేమో మంచి మట్టితోని మంచిగా ఉంది ప్లేసు. దాంట్లో యుద్ధం నేర్చుకోవడానికి అలా ఉంటుంది ఏమనుకుంటున్నా. ఆయన రాజుగారు, ఇప్పుడు పరిపాలించే రాజుగారి తండ్రి గారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు కళ్ళు చెదరకుండా ఎక్కడ చూసినా నీట్గా పెట్టారండి. ఇంత కూడా డస్ట్ లేకుండా. ఇంకా క్లీన్ చేస్తున్నారు, మేము ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే రాజపరిపాలన ఇంకా నడుస్తూనే ఉంది అక్కడ. ఇది అమ్మవారు, లలితామాత అనుకున్నాను నేను, కానీ నాకు కూడా సరిగ్గా తెలీదు. మీరే చెప్పాలి ఏంటిదో కామెంట్ చేయండి. అన్ని డోర్ల పైననే చెక్కడం మాత్రమే, ఓన్లీ డిజైనింగ్ అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆర్ట్, సూపర్ ఆర్ట్ ఉంది అక్కడ.
చాలా బాగుంది. ఇది ఇంకో ప్లేస్ అనమాట. ఒక్కొక్క అంటే మనం మూవీలో చూస్తుంటాం కదా, అక్కడక్కడ కూర్చొని మా రాజుగారు కూర్చొని మాట్లాడడం అలాంటి ప్లేస్. ఇది వెండి డోరు, డోర్ మొత్తం వెండిదే అంట. 2 డోర్స్ ఉన్నాయి, 2 వెండి డోర్సే. నెక్స్ట్ కిందికి వెళ్ళాక ఏనుగులు ఉంటాయి కదా, ఇప్పుడు దసరాకి రాజుగారు వస్తారంట. వచ్చినప్పుడు ఏనుగులకి డిజైన్ చేయడానికి అదంతా ఏనుగులకు దసరాకి వెళ్తే ఇవన్నీ చూడొచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ పెడుతూనే ఉంటాను, చూస్తుండండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రావణి రామంజం వ్లాగ్స్.